Avataram, how are you? Hope all of you are fine. So, in yesterday's episode, what did we see, children? We saw Narada telling Kamsa about Krishna's birth and Krishna grown up and Krishna's intention of killing Kamsa. So, Kamsa asked Akrura to go and invite Krishna and Balarama to the Dhanuryaga. Okay, children. నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చూసాము? నారద మహర్షి కంసుడికి కృష్ణుడి గురించి చెప్పడం చూసాము. సో మరి కంసుడేమో అక్రూరుడు అనేటువంటి యాదవుణ్ణి పంపించాడనమాట కృష్ణుడిని బలరాముణ్ణి మధురకు పిలుచుకురావడానికి. మరి ఇంతలో మన కంసుడు చేసిందే ఘనకార్యం ఏంటో చూద్దామా? ఎస్, ఈరోజుటి ఎపిసోడ్లో కేసీ రాక్షసుడు అండ్ వ్యోమాసురుడు 2 demons were killed by కృష్ణ. కేసీ రాక్షసుని వ్యోమాసురుణ్ణి సంహారం చూడబోతున్నాం నాన్న ఈరోజు. సో కంస సెంట్ కేసీ రాక్షస in the form of a very terrible horse. It was a very big horse, terrific to see at, terrific to look at. So the horse, the sound of the horse just terrified the Gopikas and the Gopas, and Krishna was very angry. So when the Rakshasa was shouting like anything, just like a lion roaring, it roared like a lion and came over Krishna. Then what did Krishna do? సో పిల్లలు, కంసుడు పంపిన కేసీ రాక్షసుడు ఎలాంటి ఆకారంలో వచ్చాడంటే ఒక భీకరమైనటువంటి అశ్వరూపంలో వచ్చాడు. బృందావనంలోకి ప్రవేశించాడు. ఆ అశ్వం యొక్క వేషాన్ని, ఆ అశ్వం యొక్క అరుపుల్ని వింటుంటే గోపగోపికలకి హృదయాలే భగ్నాలవుతున్నాయంట. మరి కృష్ణుడికేమో కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. ఆ రాక్షసుడు సింహంలా గర్జిస్తూ నోరు తెరిచి శ్రీహరి మీదికి రాబోయాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ఆ కాటు నుంచి తప్పించుకొని ఆ రాక్షసుని పట్టుకోబోయాడు. కానీ రాక్షసుడు ఒక్క తన్ను తన్నాడు కృష్ణుడిని. కృష్ణుడు ఆ తన్ను తప్పించుకొని ఆ గుర్రం కాళ్ళు పట్టుకొని దాన్ని గిరగిరా తిప్పాడు. గిరగిరా తిప్పి విసిరేశాడనమాట. ఆ దెబ్బకు ఆ యొక్క అశ్వం మూర్చపోయి ఆ రాక్షసుడు మళ్ళీ లేచి వచ్చాడనమాట హుంకరిస్తూ. అప్పుడు మళ్ళీ కృష్ణుడి మీదకి వచ్చాడు. కృష్ణుడు తన చేతిని ఏనుగు తొండంలాగా తిప్పి ఆ రాక్షసుని నోట్లోకి పెట్టాడనమాట. కృష్ణుడు ఏం చేశాడు? తన చేతిని ఏనుగు తొండంలాగా తిప్పి ఆ రాక్షసుని నోట్లోకి పెట్టాడు. సో చిల్డ్రన్, when the horse like demon came over Krishna escaped from it and went aside. At that time the horse kicked Krishna and Krishna escaped that also. And what did Krishna do now? Krishna made his hand like a trunk of an elephant and inserted that into the mouth of the horse, and he held that with his hand and threw it very far. The horse fell down and again it came and it wanted to fight Krishna. But this time
when Krishna put his mouth, put his hand into his mouth, he made the hand grow in the stomach of the horse. So as the hand was growing in the stomach of the horse couldn't breathe properly. The horse was shouting like anything. So it couldn't breathe. So what happened? It fell down dead. సో నాన్న ఏనుగు తొండం వలె తన చేతిని చుట్టి దాని నోట్లోకి వదిలి ఆ తర్వాత కడుపులోకి వెళ్ళేటట్లా చేసి ఆ చెయ్యి పెరగడం మొదలుపెట్టిందనమాట. కృష్ణుడు తన చేతిని పెంచడం మొదలుపెట్టాడు. అలా పెంచడం మొదలుపెట్టేసరికి ఏమైంది, ఆ యొక్క చేతి యొక్క విస్తీర్ణ పెరుగుతూ ఉంది కదా కడుపులో. అప్పుడు ఆ రాక్షసునికి ఊపిరాడట్లేదు. ఆ రాక్షసుడు ఊపిరాడక విలవిలా తన్నుకుంటూ చచ్చిపోయాడనమాట. సో కృష్ణుడి యొక్క చెయ్యి పెరగడంతో దాని కడుపు కూడా రెండుగా చీలిపోయింది. ఓకే చిల్డ్రన్. సో మరి ఏ రాక్షసుడు చనిపోయాడు? కేసీ రాక్షసుడు చనిపోయాడు. మరేం చేశాడు ఈ కంసుడు? మళ్ళీ కేసీ రాక్షసుని సంహరించాక నారదుడు వచ్చాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. నారదుడు వచ్చి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఇక్కడ శ్రీకృష్ణుడిగా ఉన్నాడని తెలుసు కదా, అందుకని బాగా అతన్ని కీర్తించి అతన్ని పాడి పొగిడి దర్శించుకొని వెళ్ళాడు నారద మహర్షి. యాజ్ ద కేసీ రాక్షస వాస్ కిల్డ్, Narada Maharshi came to see Sri Krishna. He had the divine grace of Krishna. He saw him, had the darshan of Krishna, and he sang the glories of Krishna, and he went away. So, children, today we are going to see the second demon. So, who is the second demon? Vyomasura. The second demon's name is Vyomasura. So, one day when all the Gopabalas and Sri Krishna went into the forest, so they were grazing their cattle. So, what happened? They wanted to play a game called Ilyana Krida. This game was named Ilyana Krida. What was this game like? That is a batch. The entire team was divided into 2 batches. So children, the 2 batches, what they have to do? Yes, they had to separate themselves into 2 batches, and one batch was thieves and the other batch they were normal people. So in this way they had to play. So the Rakshasa Vyomasura, what did he do? So you saw this, children. Look at this picture. You can see Krishna killing the demon Kesi Rakshasa. Kesi Rakshasudu నోట్లోకి కృష్ణుడు తన చేతిని చొప్పి దాన్ని ఊపిరాడకుండా చేసి చంపడం ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు రెండవ రాక్షసుణ్ణి ఇలియానా క్రీడ అనేటువంటి ఆట ఆడుతున్నారు. ఆ ఆటలో కొందరేమో గొర్రెలంట, కొందరేమో దాన్ని కాచువారంట, మరి కొందరేమో దొంగలంట. సో 3 రకాలుగా. సో దిస్ వాజ్ అ గేమ్ చిల్డ్రన్. In this, the entire team was divided into 3 groups. One team was to be sheep, and the next team was to be the shepherds, and the third team was to be thieves. So in this way they were playing a game, and in that game the second Rakshasa Vyomasura, the second Rakshasa Vyomasura came, and he joined
in the team which was acting like thieves. Acting like thieves, he also went along with the boys, and finally he took all the boys into a cave and closed the entrance of the cave, children. సో పిల్లలు, ఈ వ్యోమాసురుడు అనేటువంటి రాక్షసుడు, ఈ పిల్లలు 3 జట్లుగా ఏర్పడ్డారు. ఒకటేమో గొర్రెల మంద, ఒక జట్టేమో గొర్రెలు కాచేవారు, మరి ఇంకో జట్టేమో దొంగలని. 3 రకాలుగా వాళ్ళు ఆడుకుంటున్నారు. మరి ఈ వ్యోమాసురుడు ఏం చేశాడంటే ఈ దొంగల జట్టులో చేరాడు. చేరి ఈ పిల్లల్ని అలా అలా తీసుకెళ్తున్నాడనమాట. అలా తీసుకెళ్ళి వాళ్ళని ఒక గుహలో పెట్టేశాడు. గుహలో పెట్టేసి వాళ్ళందరినీ గుహలో నిర్బంధం చేశాడు. గుహ యొక్క వాకిలి ఒక పెద్ద బండరాయితో మూసేశాడనమాట. సో ఆ పిల్లలు బయటికి రాలేకున్నారు. కానీ ఇక్కడ గోపబాలుని కాపాడడానికి ఎవరున్నారు నాన్న? వాళ్ళు అమాయకంగా తనే మాకు దైవము, తనే మాకు రక్ష అని అనుకుంటాడు. కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతాడు. ఎవరున్నారు నాన్న కాపాడికి? వెరీ గుడ్, కృష్ణ, శ్రీకృష్ణ ఉన్నాడు. కాబట్టి కృష్ణుడికి ఇవన్నీ అర్థమైపోయాయి, ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. మరి కృష్ణుడు ఏం చేశాడు? వాట్ డిడ్ కృష్ణ డూ, చిల్డ్రన్? వెన్ he put them in the cave, all this was known to Krishna. So Krishna went, fought with the Rakshasa, killed him, and he opened the cave by kicking the stone which was kept across the opening of the cave. సో పిల్లలు, కృష్ణుడికి వాడి మీద చాలా కోపం వచ్చి విజృంభించాడనమాట. విజృంభించి ఆ రాక్షసుడు తనను తాను విడిపించుకోలేనంతగా కృష్ణుడి యొక్క పట్టు నుంచి విడిపించుకోలేకపోయాడు రాక్షసుడు. అలాగే కృష్ణుడు వాడు గిలగిలా తన్నుకునేలాగా, విలవిలా కొట్టుకునేలాగా వాడిని ఇది చేశాడు, బాగా హింసించాడనమాట కృష్ణుడు వాడిని. ఆ రాక్షసుడు అలాగే తను చాలించాడు, చనిపోయాడనమాట రాక్షసుడు. మరి ఆ కృష్ణుడు ఏం చేశాడు? ఆ గుహ ద్వారానికి అడ్డంగా ఉన్న రాతిని ఒక్క తన్నుదంటే అది ముక్కలు ముక్కలుగా పడిపోయి లోపలున్న గోపబాలకులందరూ బయటికి వచ్చారన్నమాట. సో ఈ విధంగా కృష్ణుడు కేసి వ్యోమాసురుల ఇద్దరినీ కూడా ఏం చేశాడమ్మా? సంహరించాడు. సో ఈరోజు మన ఎపిసోడ్లో 2 రాక్షసుల్ని కృష్ణుడు చంపడం చూసాము. సో నాన్న, మరి కృష్ణుడిని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కృష్ణుడు వదిలిపెట్టడు. ఎవరైనా సరే మనము భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మితే భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా నిలుస్తాడనమాట. సో ఎప్పుడు మరవకండి దేవుడిని. దేవుడు లేకపోతే మనం అస్సలు లేము. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవాన్ని మరవకుండా రోజు దైవాన్ని తలుచుకోవాలన్నమాట. సో చిల్డ్రన్, if we have faith in God, God will always help us. So all of you should have faith in God. So today's chapter we saw that 2 Rakshasas, the demons, that is, one is Keshi Rakshasa and the second one is Vyomasura. Both were killed by Krishna in this episode. Tomorrow we will see Akrura coming to Brindavanam. Okay children? Okay, bye children. Good night.